మరొకసారి కూడా మరి మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన కౌంటర్ కావచ్చు. సో ఆ రకంగా కొంత తారస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈ మాటల మంటలు ఇక ఇప్పటితో ఆగుతాయా? హేట్ స్పీచ్ చట్టం తీసుకొచ్చిన తర్వాత వీటన్నిటి కళ్ళెం వేస్తుందా? సో ఇదే అంశంలో ఈరోజు సూపర్ ప్రైమ్ టైంలో చర్చ చేస్తున్నాము. ఇక చర్చలో మనతో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్మూర్తి గారు. ముందుగా రామ్మూర్తి గారితో మాట్లాడదాం. రామ్మూర్తి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, మొన్న తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో దానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు మీరు చూశారు కదా. సో ఈ అంశంలో మీరేం మాట్లాడతారు? దీన్ని సమర్థిస్తారా? సో మరి మా ముఖ్యమంత్రుల స్థాయి వ్యక్తులు ఇలా మాట్లాడడాన్ని మీరేం చెప్తారు? ముందుగా ఈ చిల్లర మాటలు మాట్లాడింది ఎవరన్నా కూడా చూసుకున్నాం. ఎందుకంటే ప్రతిపక్షంలోకి వెళ్ళి మొదలు పెట్టిండు. ఏదైతే నియోజకవర్గం తిరుక్కుంటా తంత గుద్దుతా పేగుల మెడలు వేసుకుంటా అంటే నేను కూడా ఏమంటున్నా అంటే, ఇప్పుడు మా గౌరవ కేసీఆర్ గారు అన్నాడు కదా తోలు తీస్తా అంటే ఏదో షాప్ లో మటన్ షాప్ ఏదో అన్నాడు కదా మస్తాన్ దగ్గర. నేను కూడా అంటున్నా వాస్తవంగా ఏంటంటే మా ఓల్డ్ సీట్ లో కూడా వాస్తవంగా మేకల మండి ఉంటది. అక్కడ పేగులు రోజు చాలా దొరుకుతాయి. ఆ పేగులను వాస్తవంగా మెడలేసుకొని తిరుగుని అక్కడ నర్సింగ్ అని మా మిత్రుడు ఉంటాడు. ఆ మిత్రుడు ఆ దుకాణంలో అప్పచెప్తా రేవంత్ రెడ్డిని వాస్తవంగా పేగులు మెడలు వేసుకుంటాడు, లేకపోతే గుడ్లు పీక్తా అంటాడు. మరి మేకకు గుడ్లు ఉంటాయి, ఇంకా వేరే కూడా ఉంటాయి, ఏం పీక్కుంటాడో పీక్కోమను ఓపెన్ అయి చెప్తున్నా. ఎందుకంటే అక్కడ నేను మాట్లాడితే నేను రిఫర్ చేస్తా, అవసరమైతే నంబర్ కావాలంటే నంబర్ కూడా ఇస్తా, పోయాడ పంజమ. ఇలాంటి మాటలు కరెక్ట్ కాదండి. ఒక ముఖ్యమంత్రి స్థాయి అన్నాడు, ముఖ్యమంత్రి స్థాయిలోనే ఉండాలి. ఇప్పుడు హేట్ స్పీచ్ తీసుకొస్తా అని అంటున్నాడు, నేను స్వాగతిస్తున్నా. ఫస్ట్ తాళం పడేది వాస్తవంగా దబ్బుడుకంతో మన బస్తాలు కుడతారు కదా అండి, ఆ బస్తాలు కుట్టినట్టు ఫస్ట్ తాళం పడేది రేవంత్ రెడ్డి మూతే తప్ప ఇంకొకరిది కాదండి. ఫస్ట్ ముఖ్యమంత్రి అంటోడు మారాలి. ఎందుకంటే నువ్వు వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వాస్తవంగా చెప్పాలంటే ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. అనుభవంగా ఉండాలి ముఖ్యమంత్రి అనే వ్యక్తి. సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలవాలి. విద్యార్థుల దగ్గరికి పోతే గదే మాట్లాడుతీ, లేకపోతే ఇంకా మహిళల మీటింగ్ పెడితే గదే మాట్లాడుతీ. నువ్వు అసలు అధికారిక సభలుగా మలుస్తలేవు కదా, రాజకీయ సభలాగా యూజ్ చేసుకుంటున్నావు. ఎప్పుడైనా కూడా ఓపెన్ గా మాట్లాడాలంటే ఈయన అధికారం వచ్చినప్పటి నుంచి అహంభావంతో అహంకార పూరితంతో ఒక నియంత్రలాగా ప్రవర్తిస్తున్నాడు. నేనే ఉంటా ఇంకెవడు ఉండడు అంటే నీ అబ్బ సొత్తా నీ అమ్మ సొత్తా నాకు అర్థమవుతుంది. తెలంగాణ అన్నది ఒక నిరంతర ప్రక్రియలో భాగంగా రాజకీయాలు కూడా ఉంటాయి, మారుతాయి. నీ ప్రవర్తన బాగలేదని గ్రామాల నుంచి అంటున్నారు. నేను ఎందుకు తిడుతున్నారు? రండా అని లేడీస్ ఎందుకు తిడుతున్నారు? ఇప్పుడు ఇవాళ చూశాను మొత్తం ఎక్కడ పడితే అక్కడ లైన్లు, ఏదైతే యూరియాకి సంబంధించి ఏదో యాప్లు తీసుకొచ్చిండు. ఈ యాప్లు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? అసలు ఇంకోటి ఏంటంటే యాప్లు ఏంది అసలు పరిస్థితి? అదే సకాలంలో వాళ్ళకి ఇరువులు ఈరని ఆయన అంటే ఇప్పుడు యాప్లు తీసుకొచ్చి యాప్లలో ఉన్న రైతులు తక్కువ కనబడుతున్నారు, అక్కడ ఎక్కువ రైతులు ఉంటారు. ఆడ ఎక్కువ ఎకరాలు సంబంధించి వాస్తవం కూడా ఆడ తక్కువ ఎకరాలు కనబడుతున్నాయి. మొత్తం అగమే గోచరం ఆగమాగం. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏంటంటే వాస్తవంగా మనం రాజకీయాల్లో చాలా, ఎందుకంటే ఒక మంచి రాజకీయాలండి. ఎందుకంటే ఒక కులానికి ఒక మతానికి అన్నిటికీ పనిచేయాలంటే ఒక రాజకీయాలని ఒక మంచి వ్యవస్థ. ఈ వ్యవస్థను బస్ట్ ప్రశ్నిస్తున్నారే, ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి నీ అమ్మాని తిడతారా అండి? ఎవరైనా నీ అవ్వాన్ని తిడతారా? ఎవరైనా చూసామా మనం? ఇప్పుడు ఇంతమంది ముఖ్యమంత్రులను చూసినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసినాం, అంతకుముందు తెలంగాణ సపరేట్ గా ఉన్నప్పుడు కూడా చూసినాం. దాని తర్వాత మళ్ళీ తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌరవ కేసీఆర్ అని చూసినాం. ఎక్కడైనా నీ అమ్మాని మాట్లాడిలా అండి? అవ్వాన్ని మాట్లాడతారా అండి? ఎంత నిస్సిగ్గైన మాట ఇది. వాస్తవంగా ముక్కు నేలకు రాసి తప్పైందని చెంపలేసుకొని అయితే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి క్షమాపణలు చెప్పి అప్పుడు ఏదైతే నువ్వు కంటిన్యూ నేనేమంటున్నా, క్షమాపణలు చెప్పి వాస్తవంగా ముక్కు నేలకు రాకి తెలంగాణ సమాజం సారీ చెప్పాలి రేవంత్ రెడ్డి. ఓకే, అదేనా మీ డిమాండ్? 100%. మరి కేసీఆర్ గారు మాట్లాడిన మాటలకి ఏం చెప్తారు? కేసీఆర్ గారు తనను సాగు కోరితే తాపుకోసారి సావు బండ కట్టుకో, అది కట్టుకో, ఇది కట్టుకో అంటే ఇట్లా కాదురా భయ్ తోలు తీస్తా అని చెప్పిండు. తప్పే ఉన్నదని ఒక పెద్ద మనిషి, ఆయన ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మహా వ్యక్తి. అదే విధంగా ఆయన తోలు తీస్తా అన్న సందర్భంలో నువ్వు చూసుకోండి. ఎందుకంటే ఎప్పటికీ సాగు కోరడమే. ఈయన వచ్చినప్పటి నుంచి సాగు కేసీఆర్ కావాలంటే నేను మరీ చెప్తున్నా శ్రీనివాస్ గారు, సాగు కోరుకుంటే సాగు కోరిన వాళ్ళ ఇంటనే సాగు అవుతుంది. మరీ చెప్తున్నా. ఎందుకంటే ఇది చరిత్ర. ఎప్పుడైనా ఒక సాగు కోరితే ఏమైందట అంటే, నేను గతం నుంచి మన పురాణాలు ఉన్నాయి, మన వేదాంతాలు అన్ని ఉన్నాయి. ఎందుకంటే మొత్తం ఓపెన్ గా మాట్లాడితే మనం ఎప్పుడైతే వాళ్ళ సాగు కోరాలనుకున్నామో ఎదురుగా అన్నోన్ నోట్ల వాళ్ళ ఇంటనే సాగు అవుతుంది. ఇది మాత్రం రాసి పెట్టుకోండి, ఇది మాత్రం పక్కా అవుతుంది. ఓకే, ఎప్పుడైనా పెద్దోళ్ళ సాగు కోరద్దండి. ఇప్పుడు మనము అవతల బాగా కోరాలి. మన సంస్కారం ఏంటి? ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏంటి అదే చెప్పిందా? నీ అవ్వ అని చెప్పిందా? తప్పు కదా ఇది. ఇప్పుడు ఎవరైనా కూడా రాజకీయాలు ఇవాళ ఉంటే రేపు పోతాం, రేపు ప్రతిపక్షాలు ఉంటుంది. పరిస్థితి ఏంది? ప్రతిపక్షాలు ఉంటే ఇప్పుడు మేము అధికారం ఎలాగ వస్తాం? ఎవరు ఆపలేరు. అధికారంలో వచ్చిన పరిస్థితి ఏందని కూడా ఆలోచించుకోవాలి కదా.
ఓకే డాక్టర్ సాబ్ శివకుమార్ లాల్ గారు మాట్లాడండి మీరే. శివకుమార్ గారు, శివకుమార్ లాల్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు. ఓకే జయరామ్ గారు, డాక్టర్ జయరామ్ గారు. మొత్తానికి తెలంగాణలో రాష్ట్ర రాజకీయ నాయకులు అంటే వాళ్ళు వీళ్ళని కాదు, సో కొంత ఎవరైతే ఎంత ఎక్కువ తిడితే అంత ఫ్యాషను, అదే దాంట్లో మైలేజ్ వస్తుంది. సో దాంట్లో ఇదంతా ఎట్లా చూస్తాము, ఈ భాషను ఎట్లా చూస్తాము, దీన్ని సామాన్య పేద అందరు కూడా అసహించుకుంటాం. అంటే చదువు రాని వాళ్ళు కూడా ఏంట్రాపై వీళ్ళు చదువుకున్నారా, మరి వీళ్ళు పొలిటీషియన్సా, ఇట్లా మాట్లాడుకుంటున్నారు, ఇంత అసహ్యంగా మాట్లాడుకోవడం ఏంటి అని చెప్పి కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. ఏం చెప్తారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు 99 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది రాజకీయాల అంశాలు ఒకటి, వాళ్ళ పార్టీలో ఉన్న నీతి అంతర్గర్భ అందులో ఉన్న మర్మాన్ని మనం గమనించాలి. అది తెలియకుండా పైన అర్థం చేసుకుంటే అది కష్టం అవుతుంది. సో మన రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ 5 ఏళ్ళు అధికారంలోకి రావాలని ఒక ఛాన్స్ ఇవ్వమని అడిగాడు. ఆ ఒక్క ఛాన్స్ అయిపోయిన తర్వాత ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ళు నేనే అధికారంలోకి వస్తా అని చెప్పాడు. ఆ తర్వాత బీసీ వాదం రాగానే, బీసీలు 56% రాగానే బహుశా నేనే చివరి ముఖ్యమంత్రిని అని చెప్పాడు. సో దాని తర్వాత ఏం చెప్పిండంటే ఇప్పుడు రెడ్డిలంతా ఒకటిగా చేసే క్రమం లోపల అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బీసీ వాదాన్ని దెబ్బగొట్టాలి, ఎస్సీ ఎస్టీలను రాజకీయంగా దూరం చేయాలంటే రెడ్డిలందరికీ ఒక దగ్గర చేర్చుకోవాలి. ఆ చేర్చుకునే క్రమం లోపల తను వేసిన ప్లాన్ ఏంటంటే హరీష్ రావు, ఇంకొక రావు, మన చంద్రశేఖర్ రావు, తారక రామారావు, ఇంకా రావుల పేర్లు అందరు చెప్పి వెలమల్లందరి పేర్లు చెప్పి వేసిండు. అంటే వెలమల్లది మీరు అధికారం చేసిండ్రు. సో ఇప్పుడు రెడ్లంతా ఇప్పుడు మనం వెలమోళ్ళంతా ఒక్క తాటి మీద ఉన్నారు. వెలమోళ్ళంతా ఒక తాటి మీద ఉండడానికి చెప్తూనే ఇంకేం ఎవిడెన్స్ ఏమిస్తున్నాడంటే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ దాన్ని వెల్మల దాంట్లో ఎంప్లాయీస్ ఉండటం, వెల్మ వాళ్ళు దాంట్లోపల కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉండటం, అంటే వెల్మలంతా యూనిట్ అయిపోయారు. ఇప్పుడు మన రెడ్లంతా యూనిట్ కావాలి. ఇక్కడ రెడ్లు ఒకటి అయితే తప్ప మనము అధికారం చేతిలో ఉంటుంది. ఇప్పుడు అధికారాన్ని మనం ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాము, ఎస్సీలకు కానీ బీసీలకు కానీ నామమాత్రంగానే మనం పదవులు పంచాము. అత్యధికంగా ఆఫీసర్లు కానీ, అత్యధికంగా పదవులు కానీ, అత్యధికంగా రాజకీయ లోపల ఎంజాయ్ చేసే కానీ రెడ్లే. కాబట్టి దీన్ని ఇలానే కొనసాగింపుగా ఉండాలి అంటే రెడ్లంతా ఒకటి కావాలి అనే దాన్ని నినదాన్ని ఇంటర్నల్ గా చెప్తున్నారు. ఇది అసలు విషయం. అంటే దీనికి రెడ్లంతా ఒకటి కావాలనే దానికంటే వెలమోళ్ళంతా ఒకటైన్లు అనే దాన్ని ఒకటిగా మోసం చేసిండ్రు, ఒకటైన్లు అని చెప్పాడు. అంటే రాజుగారి పెద్ద భార్య చాలా మంచిది అంటే చిన్న భార్య గురించి ఏం చెప్పాలి, ఆయన అదే చెప్తున్నాడు. వెలమోళ్ళంతా ఒకటైన్లు అధికారాన్ని ఎంజాయ్ చేసిండ్రు అయిపోయింది అంటే ఇప్పుడు రెడ్లంతా ఒకటి కావాలి అనే దాన్ని పిలుపునిస్తున్నాడు. దీనికి ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు సిగ్గుపడాలి. ఇది రేవంత్ తప్పు కాదు. రేవంత్ చాలా స్పష్టంగా ఉన్నాడు, రేవంత్ తప్పు లేదు. సో రేవంత్ది అసలు ఏమాత్రం తప్పు కాదు. ఇక్కడ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు రాజకీయ పార్టీలకు జెండాలు మొయ్యకుండా అంత ఒకటిగా అయితే ఈరోజు ఈ 0.5% 5% ఉన్న వీళ్ళంతా నాయకులుగా మన నెత్తి మీద ఎట్లా కూర్చొని డాన్స్ చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. అసలు వీళ్ళు ఎక్కడ రేవంత్ మాట చెప్తుంటాడు, ఏది వెలమలను తుమ్ముతో ఊడిపోయే ముక్కుగాళ్ళు వాళ్ళు ఎంతమంది ఉన్నారాబాయ్ అంటుంటాడు. అసలు రెడ్లు ఎంతమంది ఉన్నారు రాష్ట్రం లోపల? అంత కొడితే 5% లేరు. మరి ఈ రెడ్లు 5% ఉన్న రెడ్లు, 0.5% ఉన్న వెలమోళ్ళు వీళ్ళు ఏంది అనే దాన్ని ఎవరు అర్థం చేసుకోవాలంటే ఎస్సీలు అర్థం చేసుకోవాలా, బీసీలు అర్థం చేసుకోవాలా, మైనారిటీలు అర్థం చేసుకోవాలి, ఎస్టీలు అర్థం. అంటే వీళ్ళ చేతిలో మనం కీలు బొమ్మలాగా ఉన్నాము.
అంటే వీడు పోతే వాడు, వాడు పోతే వీడు. ఒక డైలాగ్ ఉంటది రాజమౌళి సినిమాలో, ఛత్రపతి సినిమాలో రాజమౌళి ఒక డైలాగ్ చెప్పిస్తాడు ప్రభాస్ తోనే. వీడు పోతే వాడు, వాడు పోతే వీడు, నీ అబ్బ సొమ్ములాగా ఇక్కడ అధికారం చెలాయిస్తున్నాడు, ఎవడబ్బ సొమ్ము రా అని దాన్ని మాట్లాడతాం. మరి ఇది అన్న ఎవడబ్బ సొమ్ము, ఎవరి తాత సంబంధించిన సొమ్ము ఇదంతా? విచ్చలవిడిగా దోపిడీ చేస్తే ఆ నలుగురు దోపిడీ చేసిండ్రు అనే దాన్ని ప్రచారంలోకి తీసుకెళ్లిన రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. ఓకే, ఆ నలుగురు అంటే కవిత, కేసీఆర్, కేటీఆర్, సంతోషరావు వీళ్ళంతా కలిపి దోపిడీ చేసిండ్రు అనే అంశాన్ని ప్రజలకు తీసుకున్న వల్ల సక్సెస్ అయ్యాడు. సక్సెస్ అయిన తర్వాత ఆ ప్రజలకు ఇక్కడ ఫలాలు పంచాల్సి వస్తాయని అప్పుల్లో ఉందనే డ్రామా చేస్తున్నాడు. ఎంత కుటిలత్వంతో, ఎంత రాక్షసత్వంతో ప్రాపంగా చేస్తున్నాడు. అప్పుడేమో దొంగలను ప్రచారం చేసిండు, ఇప్పుడేమో డబ్బులు ఏమని ప్రచారం చేస్తున్నాడు. అంటే ప్రజలకు గుండుస్తున్నానే కదా. మరి భూములు ఈ రోజు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ ఈ 2 సంవత్సరాలకు మీరు భూములు రిజిస్ట్రేషన్ అయితే ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయినా ఒకసారి చెక్ చేయండి. నేను దానికి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వేశాను. ఇంతవరకు నాకు ఎలాంటి రిజల్ట్ రాలేదు, వస్తుందో అలా కూడా తెలియదు. ఈరోజు అత్యధికంగా నాయకుల బినామీలకు మాత్రమే రిజిస్ట్రేషన్ అయినాయి. ఇది అన్ని పార్టీలలో సమర్థిస్తుంది. నా బీఆర్ఎస్, నా కాంగ్రెస్, నా బీజేపీ, అన్ని రాజకీయ పార్టీలో రాజకీయ నాయకుల ఆ తొత్తులకు మాత్రమే ఈ రోజు రిజిస్ట్రేషన్లు అయినవి. ఈరోజు ఒక నిరుపేద ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, రియల్టర్ అసలే చేసుకోలేదు. ఎందుకంటే ఏ భూమి పోయి చేస్తే ఏ హైడ్రా వచ్చి ఏ లొసుకులు పెడుతుందో అని చెప్పేసి ఇక చేసుకున్న వాళ్ళంతా ఎవరు చేసుకున్నాడు అంటే దొంగలే చేసుకున్నారు. అంటే ఇంత కఠినంగా, కఠోరంగా వాళ్ళు స్పష్టంగా ఉండి అధికారాన్ని చేయించుకొని ఎంజాయ్ చేస్తుంటే మరి ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు సిగ్గుపడాల్సింది వీళ్ళు కదా, ఓట్లు వేసేసేది వీళ్ళే కదా. అరే నువ్వెవరైనా ఓటు వేయడానికి, నీకెందుకు వేయాలి, మా ఓటు మేమే వేసుకుంటాం అని చెప్పేసి మళ్ళీ ఎవరికో కొనుక్కు కొట్టం కానీ బ్రోకర్లకు ఓట్లు వేద్దు. ఎవరికి వాళ్ళు. ఇప్పుడు మా శివకుమార్ గారు కావచ్చు, మా తమ్ముడు రామ్మూర్తి కావచ్చు, ఇంకా నాయకులు చాలా మంది ఉన్నారు. వీళ్ళుగా ఈవెన్ ఇండిపెండెంట్ గా ఉన్నా కూడా గెలిపించుకునే సత్తా ప్రజలకు ఉన్నది. మరి ఎందుకు చేయట్లేదంటే బ్రోకరిజానికి అలవాటు కొంతమంది నాయకులు, ఇదే కులాలలో కొంతమంది బ్రోకర్లు ఉన్నారు. నా ఎస్సీలలో ఉన్నారు, నా ఎస్టీలో ఉన్నారు, నా బోస్. ఈ బ్రోకర్ గాళ్లను నిజంగా బట్టలు ఊడదీసి కొట్టాలని ఎవరన్నారు ఈ మాట అంటే మన పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి మాట్లాడింది అప్పుడు. మరి దాన్ని ఎట్లా కొడతారో నాకు తెలియదు. మరి ఇప్పుడు అదే కాంగ్రెస్ తోనే ఇప్పుడు మనోడికి మంచి బంధాలే ఉన్నాయి. ఎవరికి? రేవంత్ రెడ్డికి, పవన్ కళ్యాణ్కి. దానికి మన సాక్షాత్తు మన చిరంజీవిని హెలికాప్టర్ లో పట్టుకురావడమే చూసాము గ్లోబల్ సమ్మిట్ అంటే. ఈరోజు ఇదే బట్టలు పీడిసి కొట్టాలి అన్నప్పుడు అప్పుడైనా మనం తెలియ రావాలి కదా. అప్పుడు రాలేదు. 10 ఏళ్ళు పాలన జరిగిన తర్వాత వెలమల పాలన చేస్తాను రావాలి కదా, అప్పుడు రాలేదు. ఇప్పుడు రేవంత్ మాటలతోనన్నా వస్తుందేమని ఆశిస్తాను. రైట్, ఓకే. జయరామ్ గారు, ఒకసారి శివకుమార్ లాల్ గారు ఉన్నారు. డాక్టర్ శివకుమార్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు సార్. శివకుమార్ గారు. శివకుమార్ అన్న మీరు మ్యూట్లో ఉంది, మ్యూట్ తీసి మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. రామ్మూర్తి గారు, మొత్తానికైతే జయరామ్ గారు చెప్తున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు కొంత ఎప్పటికప్పుడు ఈ తనకు అనుకూలంగా మాట్లాడుకుంటా అదే క్రమంలో మరి వెలుమలది అయిపోయింది, ఇప్పుడు రెడ్లది వచ్చింది. బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను కొంత మరి కట్టడి చేస్తే అందుకే వీళ్ళు ఇట్లా డైవర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఏం చెప్తారు రామ్మూర్తి గారు? రామ్మూర్తి గారు, ఓకే. జయరామ్ గారు, వాళ్ళిద్దరికీ ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, చెప్పండి. సో దీన్ని ఒకవైపు 42% బీసీ రిజర్వేషన్ల అంశం అన్నారు. మరి పంచాయతీ ఎన్నికలు కూడా పూర్తయిపోయినాయి. సో గ్రామాలలో బీసీలు అంతా కూడా మరి కొంత ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ బీసీలు ఒక నినాదం వచ్చింది కనుక వాళ్ళందరూ కూడా 50% పైగా బీసీలు గెలిచారు. సో దీంట్లో బీసీలు ఇప్పుడు రాజకీయ సమిధలుగా మారారనుకోవచ్చా? మరి ఈ గెలుపును ఎట్లా ఆస్వాదిస్తారు? ఈ 42% రిజర్వేషన్లు అనేటి దీంట్లో ఏదైతే విద్యా ఉద్యోగాలు అలాగే చట్టసభల్లో వచ్చినప్పుడే కదా బీసీలకు న్యాయం జరిగేది. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల ద్వారా
అనవసరంగా ఏమన్నా జరిగేది ఉందా? వాళ్ళు ఖర్చు పెట్టుకుని ఇబ్బంది పడడం తప్ప ఏం చెప్తారు? నేను చిన్నగా 2 నిమిషాలు మాట్లాడి నేను రామ్మూర్తి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే బీసీలను ఎస్సీలను తన కాళ్ళ కింద మెట్టలాగా ఉపయోగించుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఎస్టీలను బీసీలను అంటే ఇది మన నిచ్చెన మెట్ల వ్యవస్థ అని మనం ఏ విధంగా అంటున్నామో ఆ నిచ్చెన మెట్ల వ్యవస్థ లోపల ఆ రేవంత్ రెడ్డి ఎక్కి తొక్కి పైకి వెళ్ళేసి ఇది రెడ్డి సామ్రాజ్యాన్ని నిర్మించే ప్రోగ్రాం పెట్టిండు. ఈ రెడ్డి సామ్రాజ్యం ప్రోగ్రాం లోపల ఇక్కడ బలి చేసేది ఎస్సీ లార్జెస్ట్ ఎస్సీలను, లార్జెస్ట్ బీసీలను, లార్జెస్ట్ మన ఎస్టీలను, మైనార్టీలను. అంటే ఇక్కడ వీళ్ళందరినీ ఎందుకు బలి చేస్తున్నాడు అంటే ఇక్కడ కులాన్ని ఒకటి చేసుకోవాలి, అది చేసిండు. కాంగ్రెస్ లోపల కులము అనే విషయానికి వస్తే రెడ్లంతా ఒక కులంగా బిహేవ్ చేస్తున్నారు. అన్ని పార్టీలో ఉన్న రెడ్లంతా ఒక కులంగా ఉపయోగించి మీ జగదీశ్వర్ రెడ్డిని నిలుతలేడు మరి దాన్ని తిట్టాలనుకున్నప్పుడు జగదీశ్వర్ రెడ్డిని తిట్టాలి కదా. అత్యధికంగా తిట్టేది రేవంత్ రెడ్డిని, మరి జగదీశ్వర్ రెడ్డిని తిట్టాలి కదా, పల్లా రాజేశ్వర రెడ్డిని తిట్టాలి కదా. మరి ఇలా రెడ్లను ఇతర పార్టీలలో ఉండే రెడ్లను ఎందుకు తిడతలేడు, మరి రెడ్లను ఎందుకు మాట్లాడతలేడు? ఇక్కడ కులం పేరు పెట్టేసి ఒక వెలమాలను మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ రెడ్డిలను ఒకటి చేసే ప్రోగ్రాము లోపల ఒకటి ఏ పార్టీలో ఉన్నా ఆల్ రెడ్డిస్ అంతా మన రెడ్డిసే, మన ప్రభుత్వం ఉంటే మన రెడ్డి ప్రభుత్వం వచ్చినట్టే. ఏ పార్టీలన్నా ఉండండి, మీరు మేమంతా ఒక్కటే, కానీ ఒక కులాన్ని మాత్రమే చూద్దాము, అది వెలమ కులము అని చెప్తున్నాడు. అరే ఇక్కడ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మీకు ఉండాలి అయ్యా బుద్ధి. ఈరోజు రేవంత్ రెడ్డి అని చెప్పేది వెలమల గురించి కాదు, ఎస్సీ ఎస్టీల బీసీల మీద తల మీద కాళ్ళు పెట్టి తొక్కుకుంటూ ముఖ్యమంత్రిగా ఎదిగిన తర్వాత బలిపెక్కిన మాటలు మాట్లాడుతున్నాడు. దాన్ని ఎవరు అర్థం చేసుకోవాలి? ఈరోజు నా ఎస్సీలు అర్థం చేసుకోవాలి, నా ఎస్టీలు అర్థం చేసుకోవాలి, నా బీసీలు అర్థం చేసుకోవాలి, నా మైనార్టీలు అర్థం. అది అర్థం కాకుండా లేదు ఇది కేసీఆర్ నే తిట్టింది అనుకుంటే మాత్రం పొరపాటు. రైట్, ఓకే. అట్లా నువ్వు ఆలోచించినావు అనుకో, అధికారం మళ్ళీ రేవంత్ చేతిలోనే ఉంటది. బీసీ ముఖ్యమంత్రి అన్నది కళ, అది జరగని పని కాదు. బీసీలంతా ఒక్కటిగా అయి బీసీ ముఖ్యమంత్రి కోసం కొట్లాడదాము, ఎస్సీ ముఖ్యమంత్రితో కొట్లాడదాము, ఎస్టీ మైనార్టీ ముఖ్యమంత్రులు కావాలని. రైట్, శివకుమార్ గారు నమస్తే అండి, చెప్పండి. శ్రీకాంత్ గారు ఎట్లా చూస్తారు ఓవరాల్ గా? మరి రేవంత్ రెడ్డి భాష కొంచెం శృతి మించిపోతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఒక సీఎం పదవికి ఆయన మరి వన్నె తీసుకురావాల్సిన వ్యక్తి, సో అట్లా మాట్లాడడాన్ని మీరు ఏం చెప్తారు ఒక సీనియర్ నాయకుడిగా? చెప్పండి. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు, మీకు పాలెమ్మ గారికి నమస్కారం. అయితే ఈ సంస్కృతి తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో తీసుకొచ్చినంత మటుకు మనం దాన్ని సరే ఆంధ్ర తెలంగాణ సెపరేట్ కావాలి, నీళ్లు నిధులు నియామకాలు అనే రకంగా మనం ఏది మాట్లాడినా సరే అప్పటికి నవ్వుకున్నాం, సరిపోయింది, అయిపోయింది. కానీ ఆ తర్వాత 10 సంవత్సరాలు కూడా తావుటలు దద్దమ్మలు అనే రకంగా లేదు అనుకుంటే ఊకవా కూర్చోవా నీకే తెలియదా, ప్రెస్ వాళ్ళతోనైతే మీడియా వాళ్ళతో కానీ ప్రతి ఒక్కరిని కూడా ధిక్కరించి మాట్లాడేది ఎవరు? కేసీఆర్ కాదా? గతంలో ఈ సంస్కృతిలో మొత్తానికి అటు తీన్మార్ మల్లన్న గాని, లేకపోతే బండి సంజయ్ గాని, లేకపోతే అరవింద్ గాని, లేకపోతే ఇంకా మిగతా నాయకులంతా నేర్చుకుంది ఇదే భాష కదా. మొత్తానికి తెలంగాణలో ఈ భాష మాట్లాడితేనే, ఇట్ల పురాణం మాట్లాడితేనే ఎదుటోనికి అర్థమవుతుంది అనే రకంగా ఈ పద్ధతి గాని ఈ స్టైల్ గాని తీసుకొచ్చేది ఎవరు? కేసీఆర్ కాదా? ఉద్యమ కాలంలో అంటే సరే మినాయింపు అనుకుందాం, కానీ 10 సంవత్సరాలలో కూడా అదే మాట్లాడు. సో ఆయనతో పాటు ఏదైతే మొత్తానికి మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన కేటీఆర్ కూడా అదే మాట్లాడింది కదా. ఒక ఎస్ఐ పట్టుకొని నీ అమ్మ అనలేదా? ఎస్ఐ అడగలేదా? నీకు అమ్మ లేదా? నువ్వు అమ్మ అంటున్నావు, నీకు అమ్మ లేదా? నీ అమ్మ లేదా అని ఎన్నిసార్లు ప్రశ్నించండి ఒక ఎస్ఐ ఒకప్పుడు. అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మొత్తానికి వీళ్ళు 10 సంవత్సరాలలో ఏదైతే చేసిండ్రో దానికి రేవంత్ రెడ్డిని కంపేర్ చేస్తే అంత ఏం లేదు. వీళ్ళు కానీ 2 సంవత్సరాలకే లేక ఇంత బాధ అవుతుందంటే 10 సంవత్సరాలలో ప్రజలు ఎంత బాధపడ్డారు, అన్ని వర్గాలు ఎంత ఇబ్బందికరంగా ఉండే. ఒక ముఖ్యమంత్రిని కలవాలన్నా కలవలేదు, ఒక మంత్రిని కలవాలనుకున్నా
కలవాల్సింది లేదు. ఒక ఎమ్మెల్సీ మినిస్టర్ కూడా పోయి కలవాలనుకుంటే 6 గంటలు కూర్చున్న తర్వాత కలవడిపో అంటే వెళ్ళిపోవాలా. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మీరు ముఖ్యమంత్రిని కలుస్తారా, ఏ మంత్రులను కలుస్తారో మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, దానికి కన్సర్న్ నంబర్స్ ఉన్నాయి. లేకపోతే 3 to 5 సెక్రటరియట్ పోవచ్చు, లేకపోతే ప్రజాభవన్ లో పోవాలనుకుంటే ఏదైతే జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో పోవాలనుకుంటే అక్కడ కూడా బట్టి విక్రమార్క గానీ లేకపోతే సీతక్క గానీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ పోవచ్చు. లేదంటే ఏదైతే మొత్తానికి కంప్లైంట్ చేయాలనుకుంటే కూడా ప్రజాభవన్ కి పోవచ్చు. వారంలో 2 రోజులు టైం ఇచ్చిండ్రు. గతంలో మొత్తానికి రోజు ఇవ్వడం జరిగింది, ఇప్పుడు వారంలో 2 రోజులు ఇవ్వడం జరిగింది. ప్రజలకి ఎక్కడైనా స్వేచ్ఛ ఉంది. గత 10 సంవత్సరాలలో ఇంత స్వేచ్ఛ లేదు. వాళ్ళు తిట్ల పురాణంతోనే అలవాటు చేశారు కాబట్టి వీళ్ళకి ఈ భాష చెప్తేనే అర్థమవుతుంది అనే రకంగా ఈ రోజు కూడా మాట్లాడు. మొన్న జూబ్లీస్ ఎలక్షన్ లో కూడా కేటీఆర్ ఏమన్నాడు, నువ్వు మొగనివా, మొగతనం ఉందా, నీకు దమ్ముంటే గెలిచి చూపి అన్నాడు. ఇప్పుడు మొగోడెవడో ఆడోడెవడో లేదా దమ్మేమనుకుందో దమ్మేమనికి లేదో ఇప్పుడు అర్థమైంది కదా జూబ్లీస్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత. ఈ రకంగా ఆలోచిస్తే వాళ్ళకి అదే భాష చెప్తేనే అర్థమవుతుంది కాబట్టే రేవంత్ రెడ్డి ఆ భాష మాట్లాడుతుండు. మాకు కూడా ఇంచుమించు కొన్ని సందర్భాలలో ఆపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడినందుకు మేము కూడా అదే భాష వాడాల్సి వస్తుంది. కానీ అది మంచి పద్ధతి కాదు. ఒక ఎడ్యుకేటెడ్ గా లేకపోతే ఒక ప్రొఫెషన్ లో ఉన్నాం కాబట్టి అయినంత మటుకు మంచి భాషని మాట్లాడాలని ఆలోచిస్తాం. అండ్ మోర్ ఎవర్ ఈ తెలంగాణ తిట్ల పురాణం కానీ లేకపోతే తాగుబోతులను తయారు చేసింది ఉట్టి కేసీఆర్ కే ఈ ఘనత దక్కుతుంది, టీఆర్ఎస్ బీఆర్ఎస్ కే దక్కుతుంది తప్ప మిగతా ఈ పురాణం వాళ్ళ నుంచి బంద్ కావాలి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయింది. 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కూడా ఇంకా మేమే అధికారంలో ఉన్నారనే రకంగా వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి ఇంకా తలకెక్కిన కిక్కు ఇంకా దిగుతలేదు. ఆ కిక్కు దించాలంటేనే ఇది మేము ఈ రోజు ఆ భాష వాడుతున్నాం. ఓకే రామ్మూర్తి గారు చెప్పండి. విన్నారు కదా శివకుమార్ లాల్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మరి ఆయన ఏం మాట్లాడారు, మీరు నేర్పిన కదా నీరజాక్ష అంటున్నాడు. ఎవరు నేర్పిరా అన్నది తర్వాత ముచ్చట అండి. ఇప్పుడు మన ప్రవర్తన ఫస్ట్ మంచిగా ఉండాలి. ఎందుకంటే మేము అడిగింది ఏంటంటే గౌరవ కేసీఆర్ మీటింగ్ పెట్టి ఏదైతే వాస్తవంగా కృష్ణా నదిలో పరిస్థితి ఏం నడుస్తున్నది, అక్కడ పాలమూరు రంగారెడ్డి ఏదైతే 10% ఉన్నది దాన్ని ఎందుకు కంప్లీట్ చేయలేదు, అదే విధంగా ఏదైతే వాస్తవంగా ఏంటంటే డిపిఆర్ వెనకకు రావడం కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్ తీసుకోవాలి, అగ్గి మీద గుగ్గిలం కావాలంటే అసలు వాస్తవంగా ఏంటంటే ఈ మీటింగ్ కు కేసీఆర్ గారు మాట్లాడిన ప్రెస్ మీట్ కు అదే విధంగా వాస్తవంగా ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడిన ఏది మీటింగ్ కు సంబంధం లేదండి. అది వాస్తవంగా ఏంటంటే సర్పంచులు ఆడ గెలిచిండు, కొడంగల్లో గెలిచి కోస్కీలో మీటింగ్ పెట్టుకున్నాడు, వాళ్ళని సన్మానించుకున్నాడు. వాళ్ళకైనా మంచి మాటలు చెప్పాలి. ఎందుకంటే 3 లక్షలు 5 లక్షలు ఇస్తా అన్నాడు. సరే ఆడి వరకు ఓకే, నేనంటే అది కూడా 3,300 కోట్లు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలో అవే లెక్కలు చెప్పిండు. నాకు ఏదైతే కొత్త జేబులకి వెళ్ళి ఇచ్చినట్టు ఏదో పోలీసు వాళ్ళు మొత్తం ఇవి అవసరం ఏమున్నదండి. ఇప్పుడు వాళ్ళు అడగలేదు కదా సర్పంచులు, కేసీఆర్ గారి గురించి అడగలేదు. నువ్వు ఎందుకు చెప్పినావు, ఎందుకు అవుట్ అయినావో నీకే తెలియదు. ఇంకోటి ఏంటంటే ఓపెన్ గా మాట్లాడుకుంటే ఒక చీఫ్ మినిస్టర్ అంటాడు, చీఫ్ మినిస్టర్ లాగా ఉండే, చిల్లర మినిస్టర్ లాగా ఉండొద్దు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నీ అవ్వ అని మాట్లాడు ఇంతవరకు ఎవరు లేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేరు, అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఎవరు లేరు. ఏంటంటే గౌరవ కేసీఆర్ గారు ఉద్యమం టైంలో మాట్లాడండి ఓపెన్. నేను ఏమంటున్నా, ఎందుకంటే ఆ ఉద్వేగం అలాంటిది, అన్యాయం అలాంటిది. అనాదిగా 60 ఏళ్ళు తొక్కబడ్డప్పుడు ఖచ్చితంగా తిరుగుబాటులో తిట్లుంటాయి, తిరుగుబాటులో కొట్లాట ఉంటుంది. తిరుగుబాటు వేరు, పరిపాలన వేరు. దీనికి తేడా తెలుసుకోవాలి. ఏంటంటే పరిపాలనలో ఉన్నప్పుడు పరిపాలకుడు ఏదైతే విజ్ఞతతో ప్రవర్తించాలి, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. గౌరవ్ కేసీఆర్ గారు ఏ విధంగా ఉన్నాడు అనేది కొంచెం చూసుకోండి. ఏదైతే కేసీఆర్ గారు ఏదైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన భాష విధానం చూసుకోండి. ఎక్కడ కూడా ఏ విధంగా పొల్లు పోలేదు. ఓపెన్ గా ఒక పెద్ద మనిషి లాగా రాష్ట్రాన్ని కాపాడుకుంటూ వచ్చిన కేసీఆర్ గారిని వాస్తవంగా తెల్లారులేస్తే నువ్వు సావు ఎందుకంటే సావాలి నాకు అర్థం కాదు. నువ్వు చావరాదు, నీ ఫ్యామిలీ తాగి చచ్చిపోయి తాగుడు గురించి మాట్లాడతాండే మిత్రుడు. ఏదైతే మేమే తీసుకొచ్చినాడు సారా ప్యాకెట్లు అమ్మినోడోడు, సారా బత్తాలు తీసుకొచ్చినోడోడు. అదే విధంగా వాస్తవంగా ఈ రోజు ఏదైనా మొన్న దసరాకి ఎంత అమ్మకాలని మీరు వచ్చిన తర్వాత ఎన్ని దుకాణాలు ఓపెన్ చేసిళ్ళు, ఏదైతే లిక్కర్ మాల్స్ ఏదైతే రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఎంత మందికి సంబంధించిన షాపులు నడుస్తున్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా అండి. ఇప్పుడు మొన్న అంతెందుకండి, మొన్న దాన్ని ఏదైతే టెండర్ కూడా పెంచిళ్ళు. వాస్తవంగా ఆ కోట్లు ఆదాయం తీసుకొస్తున్నారు. తాగుబోతులు తయారు చేసింది మీరా మేమున్నప్పుడు తక్కువ ఉండే, మీరు ఉన్నట్టు ఎక్కువ పెట్టిళ్ళు. షాపులు ఎక్కువ పెట్టినోడు దుర్మార్గుడు కూడా తక్కువ పెట్టినోడు దుర్మార్గుడు నాకు అర్థం అవట్లేదు. థ్యాంక్ యూ రామ్మూర్తి గారు, అలాగే జయరాం గారు. సో